వంగర నగర సమీపంలో పెళ్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ 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 జ్వాలముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠ అష్టదశ వార్షిక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు త్రయాహ్నిక కార్యక్రమాలు నిర్వాహకులు ప్రసాద స్వామి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి జ్వాలముఖి అమ్మవారి గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేళ తాళాలతో, డప్పు వాయిద్యాలతో, కళాకారుల నృత్యాలతో అమ్మవారి గ్రామోత్సవం కనుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా ప్రసాద స్వామి మాట్లాడుతూ శ్రీ 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 జ్వాలముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం అష్టదశ వార్షిక మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా నేడు గ్రామోత్సవాన్ని చేపట్టామన్నారు. 6వ తేదీ గురువారం అమ్మవారికి పంచామృత అభిషేకం, దశ మహావిద్య హోమములు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 7వ తేదీ శుక్రవారం విశేష పూలంగి సేవ, అమ్మవారికి విశేష అలంకరణ, మహాపూర్ణాహుతి చేపట్టడం జరుగుతుందన్నారు. అనంతరం శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలముఖి అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జ్వాలముఖి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు. మన పరిసర ప్రాంతంలో ఉండేటువంటి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి యొక్క వార్షిక మహోత్సవాల సందర్భంగా ఈరోజు మొట్టమొదటిగా అమ్మవారికి పంచామృతాలతో విశేషంగా ప్రాతకాలంలో 108 కలశాలతో అభిషేక కార్యక్రమం జరిగింది. అదేవిధంగా సాయంత్రం ఈ రోజున అమ్మవారికి విశేషమైన అలంకారంతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవ కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది. తదుపరి రేపు మహాశ్రీ విద్య దశమహావిద్య హోమాలు అనేటువంటిది కార్యక్రమాలు జరుగుతాయి. శుక్రవారం రోజున అమ్మవారికి విశేషమైనటువంటి పూలంగి సేవ, తదుపరి విశేషమైన అలంకారం, గురునాథేశ్వర స్వామి జ్వాలాముఖి అమ్మవారి యొక్క అలంకరణ మహోత్సవం అనేటువంటి జరుగుతుంది. కావున ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను.